మీ రాజకీయ అరగేయటం గురించి చెప్తారు. అనేక పోరాటాలు చేసాం, ఇబ్బందులు పడ్డాం, దెబ్బలు తిన్నాం, లాఠీ దెబ్బలు తిన్నాం. శాప్ చైర్మన్ గా మీరు రాయలసీమలో పర్యటిస్తున్నారు. క్రీడల అభివృద్ధి కోసం మీరు ఏమన్నా అమరావతిలో స్పోర్ట్స్ క్యాపిటలే పెడుతున్నాం. మీరు కూడా ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని మళ్ళీ విద్యార్థి నాయకుడి నుంచి కెరీర్ స్టార్ట్ చేశారు. నాకు ఆయనే ఇన్స్పిరేషన్, దాంట్లో సెకండ్ థాటే లేదు, ఆలోచన కూడా అవసరం లేదు. రామకృష్ణ నుంచి మీకు ఏం సహకారం లభించింది? కేసులైనా నాకు ఇబ్బంది అయినా ఏదైనా కూడా ఆయన నాకు కొన్నంత అండగా ఉన్నారు. లోకేష్ గారి గురించి చెప్పండి. నమ్మితే ఏమైనా చేస్తాడు, ఎంతకైనా పోరాడతాడు, తెగిస్తాడు. యుగలంలో తిరుగుతున్నప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? బైక్ లాగేశారు, స్టూల్ లాగారు, బంగారు పాలనలో లిటరల్గా మమ్మల్ని కుట్టారు. లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని, దీనిపై మీ అభిప్రాయం? లోకేష్ గారు ఇప్పుడు కూడా పదవులు ఆశించారు. నేను సూటిగా అడుగుతాను, మీ ఒపీనియన్ చెప్పండి. ఇప్పుడు డిప్యూటీ సీఎం ప్రస్తావన అవసరం లేదంట. నేను నా అభిప్రాయం నేను చెప్తా, ఇప్పుడు దాని మీద చర్చ అవసరం లేదండి. పాదయాత్ర చేస్తూ ఒక రెడ్ బుక్ అని రాసుకొని వచ్చారు. రెడ్ బుక్కే ఏమి ఇప్పుడు రెడ్ బుక్? రెడ్ బుక్ మీన్స్ మరి రెడ్ బుక్ మొత్తం పేజీలు చెప్తే అందరికి కూడా ఈజీగా అర్థమవుతుంది కదా. చట్టాన్ని అతిక్రమించి మేము చేయాలనుకుంటే గుడివాడ నాని, వల్లభనేని వంశీ, ఈరోజు ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, వెల్కమ్ టు ఈహా రాయలసీమ. ఈరోజు మన గెస్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ రవినాయుడు గారు ఉన్నారు. రవినాయుడు గారు నమస్తే. రవినాయుడు గారు, మీరు విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నారు, విద్యార్థి టిఎన్ఎస్ఎఫ్ నాయకుడిగా ఉన్నారు. మీ రాజకీయ అరగేయటం గురించి చెప్తారు కొంచెం? మా సొంత ఊరు కొటాల, మాకు చంద్రబాబు నాయుడు గారి స్వగ్రామం నారావారిపల్లికి అతి సమీపంలో ఉన్న విలేజ్. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, అంటే నేను స్కూల్లో చంద్రబాబు నాయుడు గారి గురించి వింటూ చదువుకుంటున్నాం, అలానే ముందుకెళ్తున్నాం. ఆయన స్కూల్ డేస్ నుంచి ఎలా ఆయన లీడర్ అయ్యారు, తర్వాత ఎలా రాజకీయాల్లోకి వచ్చారు, ఎలా మంత్రి అయ్యారు, ఎలా ముఖ్యమంత్రి అయ్యారు, ఈ రాష్ట్రానికి ది బెస్ట్ లీడర్గా ఎలా, అవన్నీ కూడా బాగా ప్రభావితం చేసాయి నా జీవితానికి సంబంధించి. ఎందుకంటే పక్కనే విలేజ్, నిద్రలేస్తే మా ఊరంతా కూడా తెలుగుదేశానికి ఎక్కువగా తెలుగుదేశం అనే దానికంటే చంద్రబాబు నాయుడు గారిని ఎక్కువ ప్రేమిస్తుంది. ఎందుకంటే మన బిడ్డ, మా ఊరు బిడ్డ ఈ స్థాయికి వెళ్ళారు. ఆ ఉద్దేశంతో ఎక్కువ ఉండడం, ఎక్కడ చూడు ఆయన గురించి చర్చ జరుగుతాం. దాంతోపాటు ఇక్కడ మా ఊరు మామూలు మొదటి నుంచి పొలిటికల్గా బాగా అవేర్నెస్ ఉన్న విలేజ్. బ్రిటిష్ వాళ్ళ టైంలోనే మాకు రైల్వే స్టేషన్ ఉండడము, లేకపోతే చుట్టుపక్కల గ్రామాలకి పెద్ద గ్రామాల్లో మా గ్రామం ఒకటి కొట్టాలని. దానివల్ల చాలా మంది పొలిటీషియన్స్ మా ఊరికి వచ్చిపోతా ఉన్నారు. ఇది ఒక బాగా ప్రభావితమైన అంశం. నేను స్కూల్లో నుంచి క్లాస్ లీడర్గా మొదటి నుంచి ఉండేవాడిని. తర్వాత ఎస్పీఎల్ అవడం, తర్వాత తిరుపతికి చదువుకోవడానికి ఓరియంటల్ కాలేజీకి వచ్చిన తర్వాత అక్కడ కాలేజీ ప్రెసిడెంట్ కోసం, తర్వాత అక్కడే అదే ఆలోచనతో టీఎన్ఎస్ఎఫ్లోకి రావడం. అంతకుముందు టీఎన్ఎస్ఎఫ్ లేదు, తెలుగు విద్యార్థి ఉంది. తెలుగు విద్యార్థి రద్దు అయిన తర్వాత మళ్ళీ 2005లో టీఎన్ఎస్ఎఫ్ పునఃప్రారంభించారు. అంటే మీకు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎస్వి యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా ఎదిగారు. విద్యార్థి నాయకుడి నుంచినే ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చారు. మీరు కూడా ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని మళ్ళీ విద్యార్థి నాయకుడి నుంచి కెరీర్ స్టార్ట్ చేశారు. నేను మొదటే చెప్పాను, నాకు ఆయనే ఇన్స్పిరేషన్, దాంట్లో సెకండ్ థాటే లేదు, ఆలోచన కూడా అవసరం లేదు. నా రాజకీయ జీవితానికి కానీ, నా పర్సనల్ లైఫ్ ఏదైనా కూడా ఆయన జీవితమే నాకు ఇన్స్పిరేషన్. ఆయన యొక్క క్రమశిక్షణ కావచ్చు, ఆయన సిస్టమ్ కావచ్చు, ఆయన లాంగ్ విజన్ కావచ్చు, ఏదైనా కూడా అది నన్ను బాగా ప్రభావితం చేసిన అంశాలు. అలాంటి లీడర్ కింద కార్యకర్తగా ఉండడం అనేది ఖచ్చితంగా నేను ఒక అభినందన గారిని భావిస్తాను. ఎందుకంటే ప్రపంచమంతా ఆయన్ని ఒక గ్లోబల్ లీడర్గా చూస్తూ ఉన్నప్పుడు, అలాంటి గ్లోబల్ లీడర్ కింద నేను ఒక కార్యకర్తగా ఉండడం అనేది, అందులో నేను మా ఊరు, పక్క ఊరు, రెండోది ఆయన పుట్టిన పరిసర ప్రాంతాల్లో మేము ఉండడం అనేది మాకు గర్వకారణం.
మళ్ళీ తర్వాత డిగ్రీలోకి రావడం, తర్వాత టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా, యూనివర్సిటీ ప్రెసిడెంట్గా, టీఎన్ఎస్ఎఫ్ నేషనల్ కోఆర్డినేటర్గా, తెలుగు యువత అధ్యక్షుడిగా, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, కార్యక్రమాల కోఆర్డినేటర్గా అనేక పోరాటాలు చేసాం, ఇబ్బందులు పడ్డాం, దెబ్బలు తిన్నాం, లాఠీ దెబ్బలు తిన్నాం. తర్వాత అనేక ఇంకా గుర్తులు అట్టే ఉన్నాయి కాళ్ళకి, ఏం అప్పుడే పోవు, అప్పుడే అన్ని దెబ్బలు పడినాయి, కేసులు కూడా గట్టిగా అయ్యాయి, ఎక్కడా రాజీ పడలా. ఒకటైతే ఒకటి, ఏ రోజు కూడా విద్యార్థుల సమస్యల మీద పోరాటం చేసాం. నాకు వేరే కేసులు లేవు. ఓకే. నేను రైతు కుటుంబం నుంచి వచ్చా, మా నాన్న రైతు. మేము ఎక్కడ కూడా ఒకటే ఆలోచన, నేను ఏ సమస్య మీద పోరాటం ఆ సమస్య మీద కన్స్ట్రక్టివ్గా ఉన్నాం. చాలా సమస్యలు వచ్చాయి, దానివల్ల ఫేస్ చేశాను, నిలబడ్డాం. లోకేష్ గారు రాజకీయాల్లోకి రావడం, లోకేష్ గారు రాజకీయాల్లోకి రావడం, మాకు కొన్నంత అండగా ఉండడం, యువతను ప్రోత్సహించడం, కష్టపడే వాళ్ళని గుర్తించడం. ఎవరైతే బాగా పోరాటం చేస్తున్నారో, నన్ననే కాదు, తెలుగుదేశం పార్టీలో వాళ్ళని గౌరవించి, గుర్తించి, ప్రోత్సహించడం అనేది లోకేష్ గారు లాంటి నాయకుడు రావడం, మాకు ఎక్కడో మరో కార్యకర్తగా ఉండాల్సిన మేము, మమ్మల్ని ఈరోజు ఈ స్థాయిలో ఎలివేషన్ రావడానికి ఒక పక్క ఆయన ఇన్స్పిరేషన్తో మేము ఉన్నప్పటికీ, మాకు లోకేష్ గారి ప్రోత్సాహం వల్ల ఈరోజు సామాన్య కార్యకర్త కూడా, సామాన్య విద్యార్థి నాయకుడు కూడా ఏ స్థాయి కన్నా వెళ్ళగలుగుతాడనేది ఇది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమైంది. రాజకీయాలకు మీరు రామ్మూర్తి నాయుడు సహకారం కూడా ఉందని చెప్తుంటారు. రామ్మూర్తి నాయుడు నుంచి మీకు ఏం సహకారం లభించింది? మీరు రాజకీయాలకు ఆయన ఇన్స్పిరేషన్ ఏంటి? నారా రామ్మూర్తి నాయుడు గారు చంద్రగిరి శాసనసభ్యులు, చంద్రబాబు నాయుడు గారు. ఆయన మొదటి నుంచి గ్రామాలలో, చుట్టుపక్కల గ్రామాలని విపరీతంగా అభిమానిస్తారు, దగ్గర చేసుకుంటారు. మాది అమ్మమ్మలూరు నారావారిపల్లి. ఓకే. తాతన్న, మా అవ్వ అన్న రామ్మూర్తి నాయుడు గారికి బాగా అఫెక్షన్. ఎందుకంటే పక్కన ఇల్లు కాబట్టి కొద్దిగా. మా తాత నారా ఎర్రబ్బనాయుడు, కొద్దిగా మా తాతన్న, మా అవ్వన్న కొద్దిగా అఫెక్షన్తో. మా అమ్మ ఒకటే అవ్వడం, కొటాల్లో వేయడం. కొటాలకి ఎప్పుడన్నా వస్తే మా వాడు ఇక్కడ ఉండాలి అని అడిగేవాడు. ఏదైనా చావుకు వచ్చినా, దినాలకు వచ్చినా, కార్యక్రమాలకు వచ్చినా మా తాత తీసుకుని పోయి రామ్మూర్తి నాయుడు గారి దగ్గరికి నన్ను తీసుకెళ్తేవాళ్ళు. అట్లా రామ్మూర్తి నాయుడు గారు నన్ను అఫెక్షన్గా చూసుకుంటా ఉన్నారు. దాని తర్వాత నేను తిరుపతిలోకి కళాశాలలోకి ఎంటర్ అయిన తర్వాత, ఈ టీఎన్ఎస్ఎఫ్లో చేరిన తర్వాత రామ్మూర్తి నాయుడు గారి దగ్గరికి ఎక్కువగా వెళ్ళేవాళ్ళం. రామ్మూర్తి నాయుడు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన కూడా బిడ్డలాగా నన్ను ప్రోత్సహించారు. ఎప్పుడు కూడా ఆయన నన్ను ఫ్లైట్ ఎక్కించింది ఆయనే. ఓకే. పెద్ద ఆయన దగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చేసింది ఆయనే. నాకు రాజకీయాల్లో నన్ను కేసులైనా, నాకు ఇబ్బంది అయినా, ఏదైనా కూడా ఆయన నాకు కొన్నంత అండగా ఉన్నారు. నన్ను జిల్లా అధ్యక్షుడు చేయడానికి సాయశక్తులారా ప్రయత్నించిన ఇదే రామ్మూర్తి నాయుడు గారు. రామ్మూర్తి నాయుడు గారు వాస్తవం చెప్పాలంటే నన్ను బాగా అమితంగా నన్ను ప్రోత్సహించిన వ్యక్తిలో రామ్మూర్తి నాయుడు గారు. ఆయన రుణం నేనైతే తీర్చుకోలేను. ఎప్పుడు ఆయన ఒక మాట చెప్పేవాడు, మా వాడనే అభిమానంతో నన్ను తీసుకెళ్ళేది. అందుకే నేను ఎప్పుడు కూడా రామ్మూర్తి నాయుడు గారు ఎప్పుడు నా జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తిలో ఆయన ఒకరు. రామ్మూర్తి నాయుడు గారు. ఓకే. చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పారు. లోకేష్ గారి గురించి చెప్పండి. లోకేష్ గారు యువగలంలో మీరు మేజర్ పాత్ర పోషించారు. యువగలం వాలంటీర్లు మొత్తాన్ని మీరే కోఆర్డినేట్ చేశారు. యువగలంలో ఆల్మోస్ట్ మీరు స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఉన్నారు. లోకేష్ గారి గురించి చెప్పండి. లోకేష్ గారు ఎలా ఉంటారు మీతోటి? పోనీ మీరు ఇప్పుడు యువగలంలో తిరుగుతున్నప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? నేను ఒక్కటైతే చెప్తాను, ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా, నేను చిన్నప్పుడు చాలా మంది లీడర్లలో దగ్గర నేను వినింది, ఎన్టీ రామారావు గారు ఒక ఎమోషన్ పర్సన్. నమ్మితే ఏమైనా చేస్తాడు, ఎంతకైనా పోరాడతాడు, తెగిస్తాడు. ఓటమి గెలుపు ఆయనకి లెక్కలేదు.
ఇది ఎన్టీ రామారావు గారికి ఉన్న పేరు. అది నేను నారా లోకేష్ గారిలో దగ్గర నుంచి చూసాను. ఒక ఎమోషన్ పర్సన్, కార్యకర్తలను ఆయన ప్రేమించినట్టు ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఒక టైప్, ఎన్టీ రామారావు గారు, కానీ ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు కలిపితే లోకేష్ బాబు గారు. కార్యకర్తలను ప్రేమిస్తాడు, నమ్మిన వాళ్ళ కోసం ఎవరితోనైనా పోరాటం చేస్తాడు. ఇది నేను ఆయన దగ్గర నుంచి చూసింది. ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే పార్టీ కోసం రాజీ పడకుండా పోరాటం చేస్తారో, ఎవరైతే నిబద్ధతో ఉంటారో వాళ్ళని సొంత తమ్ముళ్ళలాగా చూసుకుంటాడు. అవసరమైతే రాముడు అవుతాడు, అవసరమైతే ఆంజనేయ స్వామి కూడా అవుతాడు. రెండూ చేస్తాడు. అది లోకేష్ గారు. యోగులం పాదయాత్ర చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసింది ఒకటి, రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసింది ఒకటి, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసింది ఇంకొకటి. ఆ టైంలో ప్రభుత్వాలు వాళ్ళకి సహకారం ఉండింది, కానీ లోకేష్ గారికి ప్రభుత్వ సహకారం లేదు. పాదయాత్ర అంటూనే జీవో నెంబర్ 1 తీసుకుని వచ్చారు. అప్పటికే పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు. చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు దాడి అయింది. మా కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేశారు. అచ్చెన్నాయుడు గారిని, కొల్లు రవీంద్ర గారిని, ఎంతమంది లీడర్లు ఉంటే అంతమంది మీద 307 పెట్టారు. ఎవరిని ఏం చేస్తారో కూడా తెలియని పరిస్థితి, ఇంట్లో నుంచి బయట రాలేని పరిస్థితి, ఎలిమినేట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ సొంత బాబాయ్ విషయంలోనే రాష్ట్ర ప్రజలంతా భయపడిపోయారు. ఇలాంటి టైంలో లోకేష్ గారు పాదయాత్ర చేస్తారన్నప్పుడు కార్యకర్తలు ఎక్కువ బాధపడ్డారు. ఏంది లోకేష్ గారు గోల్డెన్ స్పూన్, తాత ముఖ్యమంత్రి, తండ్రి ముఖ్యమంత్రి, ఆల్రెడీ మంత్రిగా చేశారు. ఈ పక్క ఒక దుర్మార్గుడితో వ్యతిరేకంగా పోరాటం చేయాలి, రోజు ఏదో ఒకటి ఉంటుంది, ఏమైనా చేస్తారు, ప్రజల్లోకి వెళ్తున్నాం, ఎప్పుడు ఏ ఊర్లో ఎలా ఉంటుందో తెలియదు, ఎందుకు మన భవిష్యత్తు నేత అని చాలా మంది కూడా మాట్లాడారు. లోకేష్ గారి దగ్గరికి చాలా మంది కార్యకర్తలు వచ్చారు, యువత వచ్చారు, విద్యార్థులు వచ్చి వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు చెప్పినప్పుడు చెల్లించిన లోకేష్ గారు పాదయాత్ర చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. దాని అనుగుణంగా కూడా మొండిగా సరే ఏదైతే అది అవుదామనేసి ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్న దానిలో ఒక రాజేష్ అన్న గారు మమ్మల్ని పిలిపించడం, లోకేష్ గారు చెప్పడం, మనం పాదయాత్రకి వెళ్తున్నాం, మీరందరూ సిద్ధంగా ఉందని చెప్పడం, దాంట్లో నువ్వు కూడా ఒక పాత్ర పోషించాలని చెప్పడం, నీ భాగం నీకు ఇచ్చే ఏదైతే ఉన్నాయో ఆ దాంట్లో నువ్వు ది బెస్ట్గా చెయ్యి, నువ్వు నువ్వు చేయని చెప్పారు. వాలంటీర్ల కోఆర్డినేటర్గా ఆ ఎంటైర్ సిస్టమ్ని ఆ వ్యవస్థ అంటే వాలంటీర్ అంటే ఒక కాదు, రో పార్టీ కావచ్చు, బస్ కాడ కావచ్చు, నైట్ హాల్ట్స్ కావచ్చు, ఫుడ్ కార్డ్ కావచ్చు, లంచ్ హాల్ట్ కావచ్చు, తర్వాత ఇవన్నీ సెల్ఫీ పాయింట్ కావచ్చు, మీటింగ్ పాయింట్స్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఇవన్నీ ఒక వ్యవస్థ కింద తీసుకుని వచ్చి ఇక్కడ ఎవ్వరు కూడా నిస్వార్థంగా రూపాయి ఆశించకుండా ఎవరైతే వాళ్ళు కొంతమంది వాలంటీర్ లాగా తీసుకొని 120 మంది, ఆ 120 మందితో ఎంతమంది ఎక్కడెక్కడ ఉండాలని చెప్పి ఒక టీమ్స్ బిల్డ్ చేసుకొని లోకేష్ గారు డైరెక్షన్లో, రాజేష్ అన్న గారి డైరెక్షన్లో ఒక నిర్దిష్టంగా మేము ముందుకెళ్ళాం. ఆ టైంలో చాలా ఇబ్బందులు వచ్చాయి. కుప్పంలో మొదలుపెట్టిన పాదయాత్ర వీకోట్లో అడ్డుకున్నారు, బైక్ లాగేశారు, స్టూల్ లాగారు, బంగారుపాలెంలో లిటరల్గా మమ్మల్ని కుట్టారు, లాఠీ చార్జ్ చేశారు, దెబ్బలు తగినాయి, 307 కట్టారు. ఆ నుంచి వస్తానే సతివేల్లో దాడి జరిగింది, కాళస్సులో అడ్డుకున్నారు, తిరుపతిలో లిటరల్గా నన్ను అర్ధరాత్రి హలో లోకేష్ కార్యక్రమం దిగ్విజయంగా ముగించడంతో దాదాపు 4,000 మందితో పెట్టాల్సిన మీటింగు 10,000 మంది యువత వచ్చారు. ఆ రోజు రాత్రి 12:30 కాడ నన్ను బాక్సర్తో చెప్పులు లేకుండానే అర్ధరాత్రి నా భార్య ముందర, నా బిడ్డల ముందరనే నన్ను నిర్దాక్షిణ్యంగా లాక్కెళ్ళి సీసీ కెమెరాలు లేని ఒక స్టేషన్లో పెడితే లోకేష్ గారు రవినాయుడిని వదలకపోతే నేను పోలీస్ స్టేషన్ మీద పాదయాత్ర చేయాల్సి వస్తుందని చెప్తే విధి లేని పరిస్థితుల్లో మళ్ళా నన్ను స్టేషన్ కేసులు కట్టేసి కోర్టుకి బెయిల్ తీసుకోమని చెప్పి పంపించి అక్కడ బెయిల్ తీసుకుని రావడం. తర్వాత పొంగనూరులో అడ్డుకున్నారు. లోకేష్ గారిని ఎంత ఇబ్బంది పెట్టాలో మమ్మల్ని వాలంటీర్లుగా మమ్మల్ని ఒక పక్క ఇబ్బంది పెడుతున్నారు,
లోకేష్ గారికి రోజు నోటీసులు తీసుకొని వచ్చి మీరు ఈ తప్పు చేశారు, మీరు మైక్ బట్టి ఉండకూడదు, జీవో నెంబర్ 1 ఉంది, మీరు రోడ్డు ఎక్కువ ఉండకూడదు, మీరు రోడ్డుకి ఈ పక్కే నడవాలి, అసలు ఇట్లా మీకు పర్మిషన్ లేదు, మీకు ఎవరు ఇచ్చారు పర్మిషను, ఎవరు నైట్ హాల్ట్ ఇచ్చారు, భూమి ఇచ్చిన వాళ్ళ మీదకి రాత్రిలో దాడి వాళ్ళ మీదకి ఇంటి మీదకి పోవడం. ఈరోజు ఇక్కడ నైట్ హాల్ట్ అని మేము ఫిక్స్ అయితే ఆ నైట్ హాల్ట్ని ఎవరైతే ఇస్తారో భూమి ఇస్తారో మా మీద అభిమానంతో వాళ్ళ ఇంటికి పోయి మీరు ఎట్టిస్తారని వాళ్ళని బెదిరించడం, వాళ్ళ కొంతమంది ఉద్యోగాలు కూడా పీకేశారు వాళ్ళ ఇళ్ళ వాళ్ళని. ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని అరాచకాలు చేశారు. తగ్గల లోకేష్ గారు మొండి, నేను చెప్పాను కదా, తాత వారసత్వం, తాత తండ్రి కలిస్తే లోకేష్ గారు మొండితనం, ఏదైనా వెనకడిగేసే తత్వం కాదు. మైక్ లాక్కుంటే నచ్చాడు, స్టూల్ లాక్కుంటే నచ్చారు, జాతీయ జెండా పట్టుకుని లాగితే నచ్చారు, రాజ్యాంగాన్ని ధిక్కరించారు, అన్నీ చేశారు. ఆయన తగ్గల. అవసరమైతే జైల్లో అన్నా పెట్టుకొని కానీ నేను పాదయాత్ర ఆపను. నన్ను నమ్ముకున్న, నన్ను ఎవరైతే నేను వస్తానని నమ్మి ఇండ్ల కాడ ఉన్నారో, వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి ఉన్నారో, వాళ్ళ కన్నీళ్లు తొడవాలని చెప్పి ఆయన ముందుకు వెళ్ళారు. మీరు చూశారు, అయిపోయింది. అనంతపురం జిల్లాలోకి వచ్చాం, ఎన్ని దాడులు జరిగాయి చూసాం. రోజుకు ఒక కోడిగుడ్డు పడుతుంది, రోజుకు ఒక రాయి పడుతుంది. ఈ పాదయాత్ర యాక్చువల్లీ నేను అబ్జర్వ్ చేసింది మొత్తం యువగలం పాదయాత్ర చిత్తూరు కంటే అనంతపురంలోనే ఎక్కువ క్రౌడ్ పుల్ అయ్యారు, ఎక్కువ ఇక్కడే బాగా సక్సెస్ చేసుకొని పోయినట్టున్నారు. అంటే పాదయాత్ర మొదలైంది, మీకు చెప్పాను కదా మొదటి, కార్యకర్తలు ఎక్కువ బాధపడ్డారు పాదయాత్ర మొదలుపెట్టారు. ఎందుకంటే లోకేష్ గారి మీద ప్రేమ, ఆయన బిడ్డలాగా చూసుకుంటారు కార్యకర్తలు. ఎందుకంటే మా పార్టీకి భవిష్యత్తు ఆయనే, ఈ రాష్ట్ర భవిష్యత్తు కూడా ఆయనే. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న భయం, ఏమన్నా చేస్తాడు ఈ దుర్మార్గుడు అని ఒక పక్క, సొంత బాబాయ్ ఒక పక్క ఇష్యూ జరుగుతుంది, దానికి సమాధానం లేదు. చంద్రబాబు నాయుడు గారి మీద దాడులకు ప్రయత్నించారు, ఒక పక్క మాజీ మంత్రులకు ఇంపార్టెంట్ లీడర్లు అందరినీ లిఫ్ట్ చేస్తున్నారు. ఏకంగా పార్టీ ఆఫీస్ మీదే దాడి చేశారు. ఎప్పుడు ఏ దేశ చరిత్రలో ఏదో వచ్చి నిరసన చేసిపోయారు, కానీ లోపలికి వచ్చి రాడ్లు, బీరు బాటిల్ తీసుకుని వచ్చి తలలు పగలు కొట్టి మా పార్టీ ఆఫీస్లో పనిచేసే ఎంప్లాయీస్ని తల కొట్టి, గేట్లు అద్దాలు పగలగొట్టి, ఎన్ని చేయాలో అన్ని అరాచకం చేసిన వాళ్ళు విధ్వంసాలు సృష్టిస్తా ఉన్నారు. మీ ప్రజావేదికే కూల్చారు కదా, ఇంక ఏం చేస్తారని ఒక పక్క జరుగుతున్న పరిస్థితిలో అందరూ కూడా ఒక భయంతో ఉన్నారు. కుప్పంలో బ్రహ్మాండంగా మొదలైంది భారీ బహిరంగ సభ జరుగుతోంది. ఎప్పుడైతే పాదయాత్ర మొదలైందో బంగారుపాలెంలో ఏవైతే చూసారు, అది ఒక అరాచకం, అది ఒక ఈ రోజుకి కళ్ళకు కనిపిస్తుంది మాకు. అది మామూలు విషయం కాదు. 600 మంది వచ్చి కమ్మేస్తే పోలీస్ యంత్రాంగం మొత్తం వచ్చి లోకేష్ గారి మీద పాదయాత్ర మీదట బల ప్రదర్శన చేయాలన్నట్టు లాఠీలు ఎత్తుకొని వచ్చేస్తే ఇంకెలా ఉంటుంది? అయినా కూడా ఎక్కడ తగ్గల, కార్యకర్తలే అండగా ఉన్నారు. ప్రజలు బయటకు భయం, ఆ రోజు భయం అలా ఉండింది. ఆయన్ని మన బిడ్డ వస్తున్నాడని ఇళ్ళు మిద్దిపైకి ఎక్కి చూశారు, కిందికి వస్తే ఉద్యోగాలు పెరికేస్తారు, పింఛను పెరికేస్తారు, రేషన్ కట్ చేస్తారు, ఎన్ని చేయాలో అన్ని చేస్తారు. వాలంటీర్ల వ్యవస్థను వాడుకున్నారు, పోలీస్ వ్యవస్థను వాడుకున్నారు, అన్ని వ్యవస్థలను అడ్డం పెట్టుకొని లోకేష్ గారికి ఎవరు లోకేష్ గారిని కలుస్తున్నారు, ఎవరు ఏం చెప్తున్నారు, ఎస్బి అంటారు, ఇంటెలిజెన్స్ అంటారు. ఈ ఎంతమంది దూరాలు అంతమంది మా పాదయాత్రలో దూరి ఎంత భయపెట్టాలో అంత భయపెట్టుకో. మీరు చెప్పాం కదా, భూమి ఇస్తే నైట్ హాల్ట్ కొనుక్కునేదానికి భూమి ఇస్తే ఆ భూమిని పోయి బెదిరించారు. లంచ్ హాల్ట్ ఇస్తే భోజనం చేసుకుంటా వాడైనా పక్కన నిలబడుకుంటే అసలు ఆ భూమి ఎవరికైనా పర్మిషన్ పెడితే ఆడలాక్కున్నారు. ఇంత అరాచకంలో జరుగుతున్నప్పుడు ఒక ప్రవాహం ఒక ఉద్ధృతంగా మారింది. మీకు చూసారు పుంగునూరులో, తర్వాత పీలేరుకు వచ్చే కొందికి అది ప్రళయంలాగా తయారైంది. పీలేరు, మదనపల్లి, తంబలపల్లి, తర్వాత అదే టైంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగడం, లోకేష్ గారి ప్రభావం ఎమ్మెల్సీ ఎలక్షన్ తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత అర్థమైపోయింది, పాదయాత్ర ఒక ప్రపంచం అయిపోయింది. అది అనంతపురంకి వచ్చింది, కర్నూలు అయింది, కడప అయింది, ఇంకా అది ఒక ప్రవాహం ప్రళయంగా మారింది. నవశకానికి నాంది పలికింది, జగన్ ప్రభుత్వాన్ని కూల్చేసింది. ఇప్పుడు మీరు లోకేష్ గారు ఫ్యూచర్ అంటున్నారు, ఈ మధ్యకాలంలో బాగా చర్చ నడుస్తుంది లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలనేది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి?
మేము ఒకటే చెప్తున్నాం, లోకేష్ గారు ఇప్పుడు కూడా పదవులు ఆశించే వ్యక్తి కాదు. చంద్రబాబు ఆయనకు ఆశ లేకపోవచ్చు, కానీ కార్యకర్తలు, మీలాంటి కార్యకర్తలు అందరూ ఇప్పుడు ఆయనేమో అడగలేదు, ఆయన డిప్యూటీ సీఎం చేయండి అని సీఎం చేయమని ఆయనేం అడగట్లేదు, కానీ అందరూ అడుగుతున్నది కార్యకర్తలో లేకపోతే మినిస్టర్లో టీడీపీ ఎమ్మెల్యేలు అడుగుతున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా పార్టీకి అధినేత చంద్రబాబు నాయుడు గారు. మా పార్టీ అధినేత నిర్ణయమే కార్యకర్తలుగా మా నిర్ణయం. ఆయన ఏమి చెప్పినా, అది లోకేష్ గారైనా, రవినాయుడు అయినా, లేకపోతే ఎక్కడో గ్రామంలో గ్రామ కమిటీ, వార్డు కమిటీ అధ్యక్షుడు అయినా, వార్డు కమిటీలో ఉన్న మెంబర్ అయినా, అదే ఫైనల్ నిర్ణయం. అభిప్రాయాలు ఏమైనా ఉండొచ్చు. అది కాదు, అవునండి, నేను సూటిగా నేను సూటిగా అడుగుతున్నా. అదే మీ ఒపీనియన్ చెప్పండి. అంటే ఓకే, అధ్యక్షులు వారు ఏం తీసిన, ఈవెన్ లోకేష్ బాబు గారు కూడా అదే చెప్పారు. ఏమని చెప్పారు? మా అధ్యక్షులు ఏం చెప్తే అదే మాకు ఫైనల్ అనేది. మీరు అదే చెప్తున్నారు. అది కాదు నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్. చాలా మంది డిమాండ్ ఏంటంటే లోకేష్ బాబు గారిని ఇప్పుడు డిప్యూటీ సీఎం చేయాలనేది. లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలన్న విషయంలో మీ స్ట్రైట్ ఒపీనియన్ చెప్పండి. మా అధ్యక్షుడు అనేది ఓకే, ఇప్పుడు డిప్యూటీ సీఎం ప్రస్తావన అవసరం లేదంటే నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇది మా కుటుంబ వ్యవహారం. పవన్ కళ్యాణ్ గారు మా కుటుంబ సభ్యులు. భాజపా, జనసేన, తెలుగుదేశం పార్టీ ఇది ఒక కూటమి, ఇది ఒక కుటుంబం. ఆల్రెడీ కుటుంబంలో ఒక నిర్ణయం తీసేసుకున్నాం. ఇప్పుడు దానికి చర్చ అవసరం లేదంటే నా అభిప్రాయం అయితే స్పష్టం. నా అభిప్రాయం నేను చెప్తా, ఇప్పుడు దాని మీద చర్చ అవసరం లేదండి. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొని రావడానికి, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని రావడానికి, యోగంలో ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవడమే లోకేష్ గారి ప్రథమ కర్తవ్యంగా ఆయన భావిస్తారు. నేను కూడా అదే భావిస్తున్నా. లోకేష్ గారు ప్రజల్లోకి వచ్చారు. లోకేష్ గారిని చూసి జనం ఓట్లేశారు. లోకేష్ గారిని నమ్మి పార్టీ కార్యకర్తలంతా రోడ్డు మీదకి వచ్చారు. దెబ్బలు తిన్నాం, కేసులు పెట్టించుకున్నాం, ఇంట్లో ఆడవాళ్ళని తిట్టించుకున్నారు. చంద్రబాబు గారు ఇబ్బంది పడ్డారు. నాకంటే అందరికంటే ఈ మొత్తం పార్టీలో ఎంతమంది ఉన్నారో అంతమంది ఎంత ఇబ్బంది పడ్డారో చంద్రబాబు నాయుడు గారు అంత ఇబ్బంది పడ్డారు. లోకేష్ గారు అంత ఇబ్బంది. నేనే కళ్ళారా చూసిన వ్యక్తిని, ఆయనతో ఉన్న వ్యక్తిని. ఇదే కార్యకర్తలు కూడా అదే చెప్తున్నారు, ఈయన ఎలిజిబుల్, పర్ఫెక్ట్, ఇతనికి కావాలి నిర్ణయం. నేనేమంటానంటే మీరు అర్థం, కార్యకర్తలు అభిప్రాయాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అందరికీ అన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే నేను మళ్ళీ చెప్తాను, లోకేష్ గారు ఆయన ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే పనిలో ఆయన ఉన్నారు. అది ఫస్ట్ బాధ్యత తీర్చాలి. పదవులు అనేది సెకండరీ. మీరు ఇంకా ఆ పదవుల గురించి ఇప్పుడు డిస్కషన్ చేయడం కూడా అనవసరం. ఓకే, ఇక్కడ ఏంటంటే లోకేష్ గారు యువకులంలో ఇచ్చిన ప్రతి మాటని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి, 20 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించాలి. గతంలో జరిగిన ఏవైతే అరాచకాలు ఉన్నాయో, అక్రమాలు ఉన్నాయో వాటన్నింటిని సరిచేయాలి. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ స్వర్ణాంధ వైపు నడిపించాలి. బిడ్డల భవిష్యత్తు కోసం ఆయన పనిచేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ది బెస్ట్ అడ్మినిస్ట్రేషన్. ఈ రాష్ట్రానికి కావాల్సిన నిధుల విషయంలో కానీ, పరిపాలన విషయంలో కానీ, సంస్కరణల విషయంలో ఆయన ఒక పద్ధతి ప్రకారం పోతున్నారు. మా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఇచ్చిన శాఖలో ఆయన పని ఆయన అటవీ సంబంధించి కావచ్చు, పంచాయతీరాజ్ సంబంధించి ఆయన పని ఆయన చేసుకున్నారు. భాజపా మా పురంధేశ్వరి గారు భాజపా అధ్యక్షులుగా ఉన్నారు. ఇక్కడ మంత్రిగా సత్యకుమార్ గారు ఉన్నారు. ఆయన హెల్త్ ఆయన ఎట్లా సంస్కరణలు చేయాలో ఆయన చూస్తున్నారు. ఇది మా కుటుంబంలో ఉంటాయి. అందరికీ అందరి మీద ప్రేమ ఉంటుంది. బట్ నిర్ణయాలు తీసుకునే అధికారం ఒకరికే, కుటుంబ పెద్ద చంద్రబాబు నాయుడు గారికి. ఇక్కడ నా అభిప్రాయాలను వ్యక్తపరిచే సందర్భం కాదు, ఇది టైం కాదు. ఒకటి, లోకేష్ గారు మా ఫ్యూచర్ లీడర్, ఆ విషయంలో నో డౌట్. అందరికీ తెలిసి నేను చెప్పాల్సిన పనేం లే. ఓకే, ఇది కొత్తగా చెప్పేది డైరెక్ట్ చెప్పట్లేదు కానీ ఇండైరెక్ట్ నేను ఒకటే చెప్తాను. ఇప్పుడు కొత్తగా లోకేష్ గారు ఫ్యూచర్ లీడర్ అని ఎందుకు చెప్పాలి? ఆయనే మా లీడర్, ఇంకో అందరికీ తెలుసు కదా. కొత్తగా ఉంది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఈ పార్టీకి, ఎన్టీ రామారావు గారు లీడర్షిప్ నాట్ మ్యాటర్, అది అందరూ యాక్సెప్ట్ చేసేదే. ఏ పొలిటీషియన్ కైనా కూడా అంతిమంగా పదవే ఇంపార్టెంట్. ఏ పొలిటీషియన్ అయినా వాళ్ళేం పొలిటికల్ గా పాలిటిక్స్ చేస్తున్నారంటే అంతిమంగా వాళ్ళకి పదవి కోసమే చేస్తారు. స్వచ్ఛంద సంస్థ కాదు ఇది. పొలిటికల్ పార్టీ అనేది నాటే స్వచ్ఛంద సంస్థ కాదు. నేను సేవ మాత్రమే చేస్తాను. అల్టిమేట్ గా ఎవరికైనా ఒక పదవి కావాలి. డిప్యూటీ సీఎం కావచ్చు, లేకపోతే మీ ఫ్యూచర్ లీడర్ అంటున్నారు కాబట్టి సీఎం కూడా కావచ్చు. సీఎం మీరు ఇప్పుడు ప్రధానంగా డిమాండ్ ఏంటంటే ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటే తప్పేంటనేది మీ కార్యకర్తలు అందరూ చెప్తున్న వాదన. దాని గురించి నేను స్ట్రైట్, మా కార్యకర్తలు ఎక్కడ చెప్పలేదు. మీ లీడర్స్ కానీ కార్యకర్తలు కానీ డిప్యూటీ సీఎం ఉండాలా, లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎం అనేది అది నేను వినలేదు.
ఓకే. నేను వినలేదు. బట్ నేను ఒకటే చెప్తాను, మా తెలుగుదేశం పార్టీకి ఎన్టీ రామారావు గారు వ్యవస్థాపక అధ్యక్షులు, చంద్రబాబు నాయుడు గారు జాతీయ పార్టీ అధ్యక్షులు, మా భవిష్యత్తు నేత, మా యువ నేత, మాకు ప్రాణ సమానమైన నేత నారా లోకేష్ గారు. దాంట్లో మళ్ళీ ఇంక వేరే థాట్ అవసరం లేదు. కాకపోతే మేము ఒక కుటుంబం ఏర్పడింది, కొన్ని బంధాలు ఏర్పడ్డాయి, బంధాలను గౌరవించుకోవాలి, ఎవరికి ఎవరు అగౌరవపరుచుకునే విధంగా ముందుకెళ్ళకూడదు. ఆ విషయంలో ఎటువంటి ఆలోచన లేదు. ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీగా మేము ఇచ్చిన మాటను మీరు అన్న ఈ చారిటీ కాదు, ట్రస్ట్ కాదు, మీరు ఒక్కటైతే చెప్తారు, ఈ స్వతంత్ర భారతదేశంలో ఒక చారిటీగా బాధ్యతాయుతంగా ప్రజల కోసమే పనిచేస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది గుండెల మీద చేసుకుని చెప్తాను. ఈరోజు మేము సేవ చేస్తున్నాం. మొన్న కూడా ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మీరు సంపాదించిన దాంట్లో మీరు సొంతంగా వ్యాపారం మళ్ళీ సంపాదించిందంటే మీరు మళ్ళీ కాంట్రవర్సీకి వెళ్తారు. ఇదేమి వేరే విధంగా కాదు, మీరు వ్యాపారాలు చేసుకొని సంపాదించిన దాంట్లో కూడా అంతో కొంత మళ్ళీ ప్రజలకు మీరు ఖర్చు పెట్టండి. ఎలక్షన్ చేసేస్తాం అయిపోయింటే కుదరదు, మీరు వ్యాపారాలు చేయండి, సొంత వ్యాపారాలు, అది కూడా వేరే వ్యాపారం మళ్ళీ మీరు తీసుకొని వచ్చి ఇంకేదో సంపాదించాలంటే మళ్ళీ ప్రజలని కాదు, మా సొంత వ్యాపారాలు మీరు చేసుకుంటూ ఆ వచ్చిన ఆదాయంలో కొంత మీరు ప్రజలకు కూడా పెట్టాలి, మనం బాధ్యతాయుతంగా ఉండాలి, సేవాభావం ఉండాలని చెప్పారు. ఆ విషయంలో మీకు వేరే థాటే లేదు. కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అది లోకేష్ గారు. లోకేష్ గారు జనరల్ సెక్రటరీ అవుతూనే ఏదన్నా గాయాలైనా చనిపోయినా ఇన్సూరెన్స్ ఇచ్చి వాళ్ళని గౌరవించి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కార్యకర్తలు ఎవరైనా ప్రాణాలు కోల్పోతే ఆ బిడ్డలను చదివించి వాళ్ళని గౌరవంగా చూసుకొని వాళ్ళని ప్రయోజకులు చేస్తా బ్లడ్ బ్యాంక్ పెట్టాం. తర్వాత ఒక పక్క బోనమ్మ గారు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క బాలయ్య బాబు గారు, కుటుంబం అంతా సేవే చేస్తుంది. మీరు ఏమి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ఇక్కడ నాకు నచ్చాల్సిన అవసరం లేదు. పాలిటిక్స్ ఈజ్ పాలిటిక్స్. కానీ మీరు ఇందాక ఒక మాట అన్నారు, మేము విధ్వంస పాలనను చూసినాము, మా పాదయాత్రలో కానీ ఇవన్నీ విధ్వంసాలు సృష్టించారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారని. మీరు కూడా అక్కడ పాదయాత్ర చేస్తూ ఒక రెడ్ బుక్ అని రాసుకొని వచ్చారు. మీరు ఇందాక చెప్తూ ఉన్నారు, పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మేము కృషి చేస్తున్నామని మీరు అంటున్నారు. ప్రతిపక్షాలు మాత్రం మీరు పాదయాత్రలో రాసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాను. అంటే ఇది కక్ష సాధింపు చేస్తున్నారా, లేకపోతే హామీలు మాత్రమే నెరవేరుస్తున్నారు? రెడ్ బుక్ గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోలేదు. రెడ్ బుక్ మీన్స్ చట్టం ఏదైతే ఉందో దాన్ని అతిక్రమించిన వాళ్ళు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో కొన్ని హక్కులు ఉంటాయి. ఒక పౌరుడిగా నాకు ఒక హక్కు ఉంది, మీకు ఒక హక్కు ఉంది. ఆ హక్కులను హరించినప్పుడు, ఆ హక్కులకు భంగం కలిగించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ప్రజాస్వామ్య విధ్వంసకులే అవుతారు. అది అధికారులైనా, రాజకీయ పార్టీ నాయకులైనా, అధికార పార్టీ అయినా ఖచ్చితంగా ఆ రోజు విధ్వంసం జరిగింది. మీకు తెలుసు, ఇక్కడ ఉన్న కెమెరామ్యాన్కి తెలుసు, అందరికీ తెలుసు. కొత్తగా నేను చెప్పేది ఏమి లేదు. విధ్వంసం జరిగింది, ఇది వాస్తవం. ఆ రోజు కార్యకర్తలు వాళ్ళ బాధలు ఒక పక్క, సామాన్య ప్రజలు. మీరు రెడ్ బుక్ అంటారు, రెడ్ బుక్ లో రాసుకునేది ఏమనుకున్నారు అంటున్నా. సరే వాళ్ళు ఏదన్నా అనుకోండి, ఓకే మేమే చెప్తాం. రెడ్ బుక్ లోకేష్ గారు ప్రకటించారు, మేమే చెప్తాం. మళ్ళీ దానికి కొత్తగా భాషను చెప్పాల్సిన పని. రెడ్ బుక్కే ఏమి ఇప్పుడు రెడ్ బుక్ మళ్ళా చెప్తాం, రెడ్ బుక్కే. ఆ రెడ్ బుక్ లో ఏం రాసామనుకుంటున్నారు? చంద్రగిరి నియోజకవర్గంలో, చంద్రగిరిలో స్కూల్కి చదివే వెళ్ళే బిడ్డల్ని గంజాయికి బానిసలు చేసి, ఒక తల్లి మాస్క్ కట్టుకుని లోకేష్ గారిని వచ్చి బస్ కాడ కలిసి, సార్ నా బిడ్డల్ని గంజాయికి బానిసలు చేసి, కొన్ని చెప్పలేని మాటలు. ఓకే, ఆ బాధ అది బాధేసి ఆ తల్లి చెప్పినప్పుడు చెల్లించిన లోకేష్ గారు ఎవరైతే ఆ తప్పు చేశారో, ఎవరైతే ఆ తప్పును ప్రోత్సహించారో వాళ్ళు రాసుకోవడంలో తప్ప, ఇట్లాంటి విషయంలో ఎవరు తప్ప, అది తప్ప. అదే రెడ్ బుక్. ఓకే, చాలా మందికి రెడ్ బుక్ గురించి తెల్లా. ఎవరైతే చట్టాన్ని అతిక్రమించారో, ఎవరైతే ప్రజల్ని హింస పెట్టారో, అధికార పార్టీ అండదండలు చూసుకొని విచ్చలవిడిగా వ్యవహరించారు,
హత్యా రాజకీయాలకు పూనుకున్నారు, పేద ప్రజలను పీడించుకున్నారు. అదే రెడ్ బుక్. ఇంకా కొత్త ఇది చాలా మందికి రెడ్ బుక్ అంటే ఏదో జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకమైన బుక్ కాదు ఇది. మరి రెడ్ బుక్ మొత్తం పేజీలు చెప్తే అందరికి కూడా ఈజీగా అర్థమవుతుంది కదా, ఎందుకు మేము చెప్తున్నాం కదా, పాయింట్ చెప్పడం మేము చెప్తున్నాం కదా. ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దోచుకున్నాడు, దాచుకున్నాడు, అనేక మంది వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. దానికి సహకరించిన అధికారులు రెడ్ బుక్ ఎక్కుతారు. పొలిటికల్ ప్రెజర్స్ పోలీసుల మీద ఎక్కువ ఉంటాయి, అలా కూడా అనుకోవచ్చు కదా. వాళ్ళు వాంటెడ్ గా చేస్తున్నారా లేకపోతే పోలీసుల మీద ప్రెజర్ ఉందా అనేది కూడా మీరు చూసుకోవచ్చు కదా. మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్, మీరు గతంలో అనేక ఛానల్లో పనిచేశారు, TV9లో పనిచేశారు, పెద్ద పెద్ద ఛానల్లో పనిచేశారు. రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయి, విధ్వంసకరంగా ఉండవు. మీరు ఇన్నేళ్ళ మీ మీరు ఎంతో మందిని సీనియర్ రాజకీయ నాయకులు చూసుంటారు, దగ్గర రాజకీయ నాయకులు కూడా మీ ద్వారా అయింటారు, చాలా మంది చేశారు. అయితే ఈ రకమైన పాలన వాళ్ళ తండ్రి కూడా చేయాలి. చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా అరెస్ట్ చేస్తారు, అది కూడా అసలు ఆధారం లేని కేసు. ఇప్పటికి నెత్తి కొట్టుకుంటున్నారు అక్కడ, ఏముంది దీంట్లో అనేసి. దీన్ని అసలు ఊహిస్తామా? సరే ఓకే, మా పార్టీ మళ్ళీ మీరు ఉండండి, మీరు చెప్తారు కదా. అధికారులు ఒత్తిడి ఎన్నారు కదా. నేను ఒకటే అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ 6 నెలలు ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చాం. మేము పడినంత బాధ, మనోవేదన మా తల్లి భువనమ్మను అవమానించారు. ఎవరెవరు అవమానించారో మీకు తెలుసు. అసెంబ్లీ సాక్షిగా పవిత్ర దేవాలయంలో ఎన్టీ రామారావు గారి బిడ్డ, మా ఇంటి బిడ్డ, మీ ఇంటి బిడ్డ, అందరూ ఎన్టీ రామారావు గారు అంటే ఒక పార్టీకి నేత కాదు, ఒక తెలుగు జాతికి గౌరవించుకోగలిగే ఆ తండ్రికి బిడ్డ. వాళ్ళు ఎప్పుడూ కూడా ఇలాంటి ఆలోచనలు ఆ తల్లిని అవమానించారు, కుటుంబాన్ని అవమానించారు. చాలా మందిని ఏదేదో మాట్లాడారు, ఏమేమో రాని మాట్లాడినారు, అన్ని చేయాల్సినన్ని చేశారు. నిజంగా కానీ చట్టాన్ని అతిక్రమించి మేము చేయాలనుకుంటే గుడివాడ నాని, వల్లభనేని వంశీ, ఈరోజు ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, లేకపోతే ఇంకెవరైనా, ఈ జిల్లాలో చాలా మంది ఉన్నారు, ఎవరైనా ఇప్పుడు రోడ్డు మీద స్వేచ్ఛగా తిరిగే వాళ్ళని అడుగుతున్నాం మేము. నిజంగా మీరు చెప్పినట్టు అధికార పార్టీ ఒత్తిడిలో ఉంటే ఎన్ని FIRలు కట్టారు? మేమేమన్నా తాడేపల్లి ప్యాలెస్ మీదకి JCB పంపించామా? తాళ్ళు పంపించామా? నువ్వు నెల్లూరుకి కోర్టుకు పోతాంటే పో అన్నావు, పులివెందులు పోతావంటే పో అన్నావు, బెంగళూరుకి వారానికి 2 సార్లు పోయి వస్తూనే ఉన్నారు హెలికాప్టర్లో, రోజు పోతున్నాడు వస్తున్నారు. నువ్వు ఎక్కడికి పోవాలంటే అక్కడికి పోతున్నావు, స్వేచ్ఛగా తిరుగుతున్నావు, ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నావు, నీ నాయకులు తిరుగుతున్నారు, ఊరూరా తిరుగుతున్నారు. ఎవరు ఏమన్నాము? నువ్వు 6 నెలల్లో నీ 6 నెలలు ట్రాక్ రికార్డ్ తీయండి, మా 6 నెలలు ట్రాక్ రికార్డ్ తీయండి, అంతకుముందు 5 ఏళ్ళు తీయండి. ఇప్పుడు ఆ రోజు అదే చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర ఆపాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసుండేవాడా? ఆయన ఉన్న కేసులకి, ఆయన చేసిన అరాచకాలకి చేసుండే వాళ్ళని అడుగుతున్నాం. ఎలక్షన్ టైంలో ఆ రోజు వాళ్ళ బాబాయ్ విషయంలో ఆయన మాట్లాడిన మాటలు నారాసుర రక్త చరిత్రను రాశారు. ఆధారాలు ఉన్నాయా అని అడుగుతున్నాం. ఆ రోజు మేము ముఖ్యమంత్రిగానే ఉన్నాం, మేమే ముఖ్యమంత్రిగా ఉన్నాం. చట్టం తన పని తను చేసుకోవాలని చెప్పాం. ఈ రోజుకి అదే మాట మీద ఎక్కడ కూడా వ్యక్తిగత కక్షలే. ఈ రోజుకి రోజా నోరు పడేసుకుంటాం. ఈ రోజుకి ఏది పడితే పవన్ కళ్యాణ్ గారు తిట్టింది అన్నా, ఈ రోజు ఇంకొక తిట్టు ఉంది. ఏం మాట్లాడుతున్నారు? అంబటి రాంబాబు రోజు ప్రెస్ మీట్ పెడుతున్నాడు. సాక్షాత్తు పేరుని నాని ఒక మాట అన్నారు, అది నిజమో అబద్ధమో నాకు తెలియదు, వాళ్ళు చెప్పిన మాట నాకైతే తెలియదు. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రెస్ మీట్ లో అన్నాడా? ఆయనే చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు హోందా కలిగిన నేత, ఆయన ఏదో కేసు విషయం నాకు ఐడియా లేదు. అదే బియ్యం కేసు అది నాకు ఏదో హోందా కలిగిన, వాళ్ళే ఒప్పుకుంటున్నారు మా హోందాతనాన్ని, మీరు ఒప్పుకోవాల్సిందే. మేము నిజంగా కానీ ఒత్తిళ్ళే చేసుంటే, మేము ఒత్తిళ్ళ 165 సీట్లు, ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన 151 164 మేము కొట్టుంటే ఆ 11 కూడా వదిలి ఉండేవాళ్ళం. నిజంగా కానీ ఆ రోజు మా చేతిలో పవర్ ఉంది. ఎత్తు బాక్సులు వాళ్ళు వేసేటి రివర్స్ చేయమని చెప్పుంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఎమ్మెల్యే అయ్యిండేవాళ్ళు కాదు. కానీ వాళ్ళు
దర్శి నియోజకవర్గం ఎన్ని ఓట్లతో మేము బయట ఓడిపోయినాం అంతే. ఇక్కడ కూడా ఎంఎస్ రాజు గారు కూడా చాలా స్వల్ప మెజార్టీతోనే 300 సంచయం. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సింది ఏ రాజకీయ నాయకుడు. దాన్ని చట్టం తన పని దాన్ని చేసుకో. కానీ గత 5 ఏళ్ళు చట్టం తన పని తను చేసుకొని లేదు. ఆడున్న అధికారులే ఈరోజు బయట చెప్తున్నారు, వాళ్ళు ఒప్పుకుంటున్నారు. మమ్మల్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పిలిచి నువ్వు ఇలానే కేసు కట్టు, నువ్వు ఇలా చేయాల్సిందే. చాలా మంది ఈరోజు వైసీపీ వాళ్ళ మాజీ మంత్రులు, మాజీ ముఖ్యులు, తలకాయలు, మెడకాయలు, మేమే గుండెకాయలు అని చెప్పిన వాళ్ళందరూ కూడా బయట వచ్చి వీడు ఒక మూర్ఖుడు, మమ్మల్ని రక్తం తాగాడు, ఆ తల్లిని కూడా అవమానించే విధంగా మాట్లాడమన్నారు. ఇవన్నీ మేం చెప్పిన మాటలు కాదు, వాళ్ళు చెప్పిన మాటలు మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నారు. రవి గారు, పాలిటిక్స్ ఓకే, మీరు ప్రభుత్వం రాగానే మీకు మంచి పదవి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు, వీళ్ళ సాన్నిధ్యంతోనే మీకు పదవి వచ్చిందని అందరూ అనుకుంటున్నారు. ఓకే, అది కార్యకర్తగా మీకు మంచి గుర్తింపు. శాప్ చైర్మన్ గా ఇచ్చారు. శాప్ చైర్మన్ గా మీరు రాయలసీమలో పర్యటిస్తున్నారు. రాయలసీమకి మీరు రాయలసీమ మొత్తం చూశారు. క్రీడల అభివృద్ధి కోసం మీరు ఏమన్నా నిధులు కానీ కేటాయించడం కానీ, లేకపోతే ఇక్కడ అభివృద్ధి గురించి మీరు ఏమన్నా డిసిషన్స్ తీసుకుంటున్నారా? ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. ఒక రాయలసీమనే కాదు, ఆంధ్రప్రదేశ్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలి. అన్ని ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధి జరగాలి. ఏ ప్రాంతంలో అయినా, నా సొంత ఊరైనా కూడా, హిందూపురం అయినా, ఇచ్చాపురం అయినా, రాణించాలనుకుంటున్న ఏ క్రీడాకారుని ప్రోత్సహించాల్సిన బాధ్యత స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా నా మీద ఉంది. చంద్రబాబు నాయుడు గారు నాకు బాధ్యతలు అప్పగిచ్చే రోజు మమ్మల్ని పిలిపించి ఆయన చెప్పిన మాట, బాధ్యతాయుతంగా ప్రవర్తించండి, మీకు ఇచ్చిన పదవిని బాధ్యతాయుతంగా తీసుకోండి, మీకు ఇచ్చిన శాఖలో 100% మీరు ప్రూవ్ చేసుకోండి, ఆ శాఖలో మంచి జరిగేలా చూడండి, తద్వారా ఆ శాఖ ద్వారా మంచి జరగాలి అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జరిగింది. తదనుగుణంగానే 4 నెలలు అయింది. ఈ 4 నెలల్లో 20 పార్లమెంట్లు సందర్శించడం జరిగింది. 49 నియోజకవర్గాలు తిరిగాను. మొన్న నంద్యాల, నిన్న కర్నూలు, ఈరోజు అనంతపురం, రేపు కూడా అనంతపురంలో, అంతకుముందు కూడా హిందూపురంకి వచ్చి వెళ్ళాను. 4వ తేదీ కడపకి వెళ్తున్నాను. అంతకుముందు కూడా కడపకి వెళ్ళి వచ్చాను. అంటే ఎక్కడెక్కడ ఈ సమస్యలు ఉన్నాయి. గుంటూరుకి వెళ్ళాం, ఒంగోలుకి వెళ్ళాను, నెల్లూరుకి వెళ్ళాను. మా జిల్లా సొంత జిల్లాలో తిరుగుతున్నాం. విజయవాడలో వెళ్తున్నాం, శ్రీకాకుళం వెళ్ళా, విజయనగరం వెళ్ళా, విశాఖపట్నం వెళ్ళా. అన్ని పరిస్థితులను అవగాహన చేసుకున్నాం. నిలిచిపోయిన అసంపూర్తిగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్లారు. మారుమూల ఎక్కడైతే క్రీడాకారులు రాణించాలో వాళ్ళకి ప్రతి నియోజకవర్గంలో క్రీడా వికాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడే క్రీడాకారులుగా తయారయ్యాలని మల్టీపర్పస్ స్టేడియంస్ కానీ, ట్రాక్స్ కానీ ఆ రోజు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అవన్నీ కూడా 80%, 90% పూర్తయినట్టు కూడా ఈ 5 ఏళ్ళలో పట్టించుకుంటే పూర్తయ్యేటి వదిలేశారు. వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. దాంతోపాటు అర్బన్ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో తిరుపతిలో ల్యాండ్ అడిగాం. అదేవిధంగా ఇప్పుడు కూడా అనంతపురంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు కొన్ని ప్రపోజల్స్ పెట్టినప్పుడు, తర్వాత ల్యాండ్స్ అక్విజిషన్ చేసినప్పుడు, తర్వాత ఇచ్చిన ల్యాండ్ సీసీఎల్ కొన్ని ప్రాబ్లమ్స్, టెక్నికల్ ప్రాబ్లం వల్ల సీసీఎల్లో ఉంది. అది కూడా కలెక్టర్ గారిని అడగడం జరిగింది. హిందూపురంలో నిలిచిపోయిన క్రీడా వికాస కేంద్రం, ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రానికి కూడా మొన్ననే 2,20,00,000 నిధులు నేను సందర్శించిన తర్వాత అక్కడ ఉన్న పైసలు తీసుకుని 2,20,00,000 కలెక్టర్ గారికి శాంక్షన్ చేసాం. ఎక్కడ అవినీతి తావు లేకుండా మా డిస్ట్రిక్ట్ చైర్మన్ ఎవరైతే కలెక్టర్ ఉన్నారో వాళ్ళ ద్వారానే, అంటే మేము ఎక్కడ కూడా డైరెక్ట్ ఇన్వాల్వ్ కాకుండా ఒక ప్రతి రూపాయిని విలువగా వాడాలనే ఉద్దేశంతో కలెక్టర్ చేతుల్లోనే పెడుతున్నాం. అది కూడా శాంక్షన్ చేసాం. దాని తర్వాత ఈరోజు నంద్యాల, కర్నూలులో కూడా ప్రాంతాలను సందర్శించాం. ఆడ టీజీ వెంకటేష్ గారిని కూడా చేసి, గతంలో ఆయన స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కీలక పాత్ర పోషించారు. మళ్ళీ మీరు రావాలి సార్,
మీరు సొంత నిధులు వెచ్చించాలని ఆయన కూడా రిక్వెస్ట్ చేసి ఆయన కూడా నేను ముందుకు వస్తున్నారు, మీ డిపిఆర్ పంపించమని చెప్పారు. అలానే గల్లా అరుణ్ కుమార్ గారు కూడా వాళ్ళ ఫ్యాక్టరీ సిఎస్ఆర్ ఫండ్ అడిగాం. చిత్తూరు జిల్లాలో వాళ్ళు కూడా ప్లేయర్ అడాప్టేషన్ ముందుకు రావాలని వాళ్ళు కూడా చేశాం. దాంతోపాటు ఎంపీఎస్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇవన్నీ ఒక పక్క స్పోర్ట్స్ పాలసీని తీసుకుని రావడం జరిగింది. బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ తీసుకుంటాం. ఒలింపిక్స్లో కానీ గోల్డ్ మెడల్ వస్తే 7 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్, గ్రూప్ 1 పోస్ట్. అదేవిధంగా సిల్వర్ కానీ బ్రాంజ్ మెడల్స్ వస్తే 3 కోట్ల 5 కోట్ల రూపాయలు. అదేవిధంగా నేషనల్ గేమ్స్ కానీ ఆఫ్రో గేమ్స్ కానీ, అదేవిధంగా వరల్డ్ కప్ కానీ, దాంతోపాటు ఖేలో ఇండియా గేమ్స్ లాస్ట్ చివరికి స్కూల్ లెవెల్ నుంచి కూడా క్రీడలను ప్రోత్సహించాలని స్కూల్ గేమ్స్లో కానీ నేషనల్ మెడల్ వస్తే వాళ్ళకు కూడా 3 లక్షల రూపాయలు ప్రకటించాం. దాంతోపాటు జాబ్స్ 2% నుంచి 3% రిజర్వేషన్ పెంచాం. దాంతోపాటు గతంలో నేషనల్ ప్లేయర్స్కి వెళ్ళి మెడల్స్ వచ్చిన వాళ్ళు మళ్ళీ వచ్చి మెకానికల్ గాను వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉంది. వాళ్ళు అగౌరవంగా బతకూడదు, వాళ్ళ గౌరవమైన జీవితం ఉండాలని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి డైరెక్ట్ పోస్టింగ్స్ ఉండాలి. నేషనల్ లెవెల్లో వాళ్ళు వెళ్ళాలంటే మెంటల్గా ఫిజికల్గా ఫిట్గా ఉంటారు కాబట్టి యూనిఫామ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో 5% రిజర్వేషన్ కూడా యూనిఫామ్ డిసిప్లిన్ ఏదైతే 5 డిసిప్లిన్స్ ఉన్నాయో దానికి కూడా ప్రకటించింది. ఫేక్ సర్టిఫికెట్లు గతంలో అనేక సందర్భాల్లో చాలా సమస్యగా ఉండింది. ఫేక్ సర్టిఫికెట్లు అనేది ఒక పెద్ద సమస్య, ఒక పెనుభూతంలాగా క్రీడాకారులు మెడల్లో ఉరికమ్మం లాగా తయారైనాయి. ఎవరో ఆడిన సర్టిఫికెట్ని ఎవరో పోయి ఉద్యోగం తెచ్చుకునే పని దాన్ని చెక్ పెట్టేది. దేశంలో ఫస్ట్ టైం డీజీ లాకర్ సిస్టమ్ని 100 రోజుల్లో నేను ఆ రోజు బాధ్యతలు తీసుకుని ఫేక్ సర్టిఫికెట్లు చెక్ పెడతామని చెప్పి డీజీ లాకర్ సిస్టమ్ తీసుకుని వచ్చింది. ఆ డీజీ లాకర్ ద్వారా ఒక్కసారి ప్లేయర్ కానీ దాంట్లోకి ఎంటర్ అయిపోతే కంటి కాడి నుంచి ఆధార్ కార్డు లింకప్ అయిపోతుంది. ఆ ప్లేయర్ ఎక్కడెక్కడ ఏ మెడల్స్ వచ్చాయో ట్రాక్ అవుతూనే ఉంటుంది. ఏ స్టేట్ లెవెల్లో ఎగ్జిట్ అయ్యారా, నేషనల్ లెవెల్లో ఎగ్జిట్ అయ్యారా, ఇంటర్నేషనల్ లెవెల్లో ఏషియన్ గేమ్స్లో ఆడారా, ఆఫ్రో గేమ్స్లో ఆడారా, ఒలింపిక్స్కి వెళ్ళారా అనేది దాని తగ్గట్టు సర్టిఫికేట్ వచ్చే కార్యక్రమాలు ఒక పక్క అసోసియేషన్స్తో సమన్వయం చేసుకున్నాం. ఇవన్నీ ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తాం. ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. మీరు చెప్పిన మెడల్స్ అన్ని సాధించాలంటే ఎవరైనా కూడా ఒలింపిక్ గోల్ అనేది మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ స్పోర్ట్స్ క్రీడల్లో అయినా ఏ దాంట్లో అయినా కూడా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది గత ఎన్నో ఏళ్ళ నుంచి కూడా మనకి ఆంధ్రాలో అది డెవలప్ అవ్వట్లేదు. దీనికి మీరు మీకు నిధుల కొరత కూడా ఉన్నట్టుంది స్టాప్ లో. నిజంగానే సార్, ఆ నిధుల కొరతని మీరు సీఎం గారితో మాట్లాడారా? ఇప్పుడు బడ్జెట్ రాబోతుంది, ఈ బడ్జెట్ లో మీ అసోసియేషన్ నుంచి ఏం ప్రపోజల్ పెట్టారు? బడ్జెట్ లో కంపల్సరీ మీ ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ప్రపోజల్. సార్ మీరు ఒక పాయింట్ మటుకు దీంట్లో కరెక్ట్ చేసుకోవాల్సింది, చంద్రబాబు నాయుడు గారు స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసింది వాస్తవం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు గచ్చిబౌలి వేదికగా ఆ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారు. నేషనల్ గేమ్స్ పెట్టారు, 2002 ఆఫ్రో గేమ్స్ పెట్టారు. ఆ రోజే పుల్లెల గోపీచంద్ గారు లాంటి వ్యక్తులను తీసుకొని అకాడమీలు పెట్టించి తద్వారా ఈరోజు చాలా మంది ఒలింపిక్స్ లో మెడల్స్ వచ్చాయంటే అకాడమీ ద్వారా ట్రైన్ అయిన వాళ్ళు అయిన తర్వాత 2004లో మేము ఓడిపోయాం. అదే ఒకటి చెప్తాను, అదే కంటిన్యూషన్ అయిన తర్వాత మళ్ళీ మనం 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఆయన దృష్టి సారించి మనకేమో హైదరాబాద్ నుంచి రావాల్సిన మన భాగం రాల. మనం ఆ రోజు హైదరాబాద్ డెవలప్ చేయడం అంటే మన డబ్బు కూడా అక్కడ ఉంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి మన డబ్బు ఉంది. అక్కడ ఎన్నిసార్లు కేంద్ర ప్రభుత్వానికి ఆ రోజు విజ్ఞప్తి ఇస్తామంటున్నారు నిధులు. అయినా కూడా ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఇటు కాదని చెప్పి ఆయన దీని మీద నిర్దిష్టమైన ప్రణాళిక స్పోర్ట్స్ పాలసీ ప్రకటించడం జరిగింది. పాలసీని తీసుకొని వచ్చి ఆ పాలసీ ద్వారా విజయవాడ వేదికగా ఇందిరాగాంధీ స్టేడియంస్ లో అథ్లెటిక్ ట్రాక్స్ రెడీ చేసి అక్కడ వాలీబాల్ కోర్టు కావచ్చు, విద్యాధరపురం ల్యాండ్ అనేది విజయవాడలోనే ఉంది. అక్కడ 2018లో శంకుస్థాపన కూడా చేసాం. అక్కడ ఏంటంటే ఇండోర్ స్టేడియంస్, 50 మీటర్ల స్విమ్మింగ్ పూల్స్ కావచ్చు, నేషనల్ గేమ్స్ కి మీరు అన్నిటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే ఉందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేయడంతో పాటు అంతలోపల చేయడంతో పాటు విశాఖపట్నం తర్వాత విజయనగరంలో విజయ్ స్టేడియం, ఎస్టీ ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వాళ్ళని ట్రైబల్ స్టూడెంట్స్ని డెవలప్ చేయడానికి విజయ్ స్టేడియం 10 కోట్లతో, శ్రీకాకుళంలో 8.5 కోట్లు అంటే 9 కోట్లతో అక్కడ ఒక స్టేడియం, దాంతోపాటు తిరుపతిలో శ్రీనివాస స్పోర్ట్స్ స్టేడియం, అదేవిధంగా కర్నూలు జిల్లాలో అనంతపురం జిల్లాలో ల్యాండ్ మీకు చెప్తాం కదా ల్యాండ్ ప్రాబ్లం, ఇవన్నీ ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు. నెల్లూరులో మన వెంకయ్యనాయుడు గారి చొరవతో ఆ రోజు కూడా స్పోర్ట్స్ విలేజ్ సంబంధించి దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం, కడపలో
టర్ఫ్ కావచ్చు, హాకీ టర్ఫ్ కావచ్చు, తర్వాత నేను ఆగిపోయినని చెప్పాను కదండి, ఆ 6 కోట్ల రూపాయలకు సంబంధించిన అది అవి కూడా ఆగిపోయాయి. ఇవన్నీ ఆయన ఒక ప్రణాళికబద్ధంగా 300 కోట్ల పైన నిధులు కేటాయించి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఈరోజు నాగార్జున యూనివర్సిటీలో వేసిన సింథటిక్ ట్రాక్ మా 400 మీటర్ సింథటిక్ చంద్రబాబు నాయుడు గారు వేసింది. మొత్తం ఏదైతే లైట్స్ ఏవైతే ఉన్నాయో 10 కోట్లతో ఆ రోజు రెసిడెన్షియల్ పెట్టించింది చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ ఆ రోజు అకాడమీలు తీసుకొని వచ్చాం, సాయి సెంటర్స్ని తీసుకొని వచ్చాం. ఈరోజు నన్నయ్య యూనివర్సిటీలో కానీ, మహిళా యూనివర్సిటీలో కానీ, అదేవిధంగా జేఎన్టీలో కానీ, కాకినాడ జేఎన్టీలో కానీ ఈరోజు ఖేలో ఇండియా ద్వారా ఆ రోజు సాయి ద్వారా నిధులు తీసుకొని వచ్చాం. దురదృష్టవశాత్తు మళ్ళీ ఓడిపోవడం, అకాడమీలు తీసేశారు, సెంటర్స్ని తీసేశారు, ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయలేదు, దృష్టి పెట్టలేదు, అకాడమీ మొత్తం ఇంకా అస్తవ్యస్తంగా తయారు చేశారు. మళ్ళీ మేము వచ్చాం. ఈరోజు ఇంకా నిర్దిష్టమైన ప్రణాళికతో అమరావతిలో స్పోర్ట్స్ క్యాపిటలే పెడుతున్నాం. అన్ని ఒకే చోట ఉండేటట్లు మల్టీ గేమ్స్, అన్ని గేమ్స్ ఒకే చోట నిర్వహించేది అమరావతి వేదికగా. అదేవిధంగా ఎక్సలెన్సీ సెంటర్స్ కాకినాడ, గుంటూరు, తర్వాత తిరుపతిలో రెసిడెన్షియల్ సెంటర్స్, తిరుపతి, అనంతపురం, కర్నూలు రెసిడెన్షియల్ సెంటర్స్, అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరంలో స్పోర్ట్స్ సెంటర్స్ తీసుకొని రావడానికి ఒక నిర్దిష్టమైన ప్రోగ్రాం. అదేవిధంగా మీకు ఇంకో చెప్పాలి, ఈ ఛానల్ ద్వారా వాటర్ గేమ్స్ అనేది ఉన్నాయి. వాటర్ గేమ్స్ కి చంద్రబాబు నాయుడు గారు ముందే 2002లో అన్ని హైదరాబాద్ లో పెడితే కుదరదు, వాటర్ గేమ్స్ విశాఖపట్నంలో పెట్టాలి. ఆడ 1 ఎకరా ల్యాండ్ ఇచ్చి, ఏది ఈయన కొంప కట్టుకున్నాడు చూడు బంగ్లా, జగన్మోహన్ రెడ్డి దాని కింద ఉంటుంది, అది ఆ సముద్రం కానుకొని అక్కడ 1 ఎకరా ల్యాండ్ ఇచ్చి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేసి ఈ ఏవైతే వాటర్ బోట్స్ సంబంధించిన ఈ బోట్స్ కావచ్చు, డ్రాగన్ బోట్స్ కావచ్చు, ఇవన్నీ అక్కడ షెడ్స్ వేయించి ఆడ పెట్టించి ట్రైనింగ్ సెంటర్ పెట్టారు. దాన్ని దేనికి వాడారు తెలుసా? రాత్రి హెలిప్యాడ్కి వాడేశారు. ఏది మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసా కొలగొట్టి మీకు వీడియోస్ పంపిస్తాను, ప్లే చేయాలి మీరు. ఓకే, విధ్వంసం రాత్రి 12 గంటలకి 3 గంటలకు ధ్వంసం, అవన్నీ షీట్స్ కదా, సో మనకి అక్కడ బీచ్ కదా అది, షీట్స్ ధ్వంసం చేసేసారు. నేను వెళ్ళా ఫీల్డ్లోకి వెళ్ళి ఏంటి ఇది అని చూస్తే హెలిప్యాడ్ వేశారు. ఈరోజు అన్ని టీవీలో వచ్చింది, నేను విజిట్ చేశాను, నేరుగా ముఖ్యమంత్రి గారికి వెళ్ళి కలిసా. స్పోర్ట్స్ ప్లేయర్స్ 4 సంవత్సరాలు అయింది సార్ వాటర్ గేమ్స్ జరగక, పిల్లలకు సంబంధించి మీరు ఇచ్చింది హెలిప్యాడ్కి వాడేశారు, ఈ విధంగా కంచి కడేశారంటే సార్ చూసి ఆశ్చర్యపోయి వెంటనే కలెక్టర్ గారికి విఎంఆర్డి వాళ్ళకి చెప్పి ఇమీడియట్గా స్పోర్ట్స్కి ఇంకా ఎకరా కాదు ఇంకొక ఎకరా కూడా ఇవ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయండి. స్పోర్ట్స్ అథారిటీ నుంచి 1.5 కోటి, విఎంఆర్డి నుంచి 1.5 కోటి, విఎంఆర్కి వాళ్ళనే టెండర్ కాల్ఫర్ చేయమని చెప్పి వాళ్ళని మూవ్ చేయమన్నాం, టెండర్ కాల్ఫర్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం చంద్రగిరిలో క్రీడా వికాస్ కేంద్రాలు బాగా బిల్డింగ్లు వేసాయి, ఆపేశారు. ఆయన పెద్ద నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి తర్వాత నేనే అంటూ ఉంటాడు, బాగా సంపాదించారు. కానీ చూస్తే ఆ స్టేడియం పూర్తి చేయాల. మొన్న నేను వచ్చి ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి 1,50,00,000 రూపాయలు శాంక్షన్ చేసాం, కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చేసాం, శాంక్షన్ లెటర్. అది కూడా వేరే మీరు అనుకున్న ప్రభుత్వ నిధులు కాదు, అవి కూడా సిఎస్ఆర్ ఫండ్ బట్టా. సిఎస్ఆర్ కోసం ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళి, సార్ మా పరిస్థితి ఉంది, మీ కంపెనీ ద్వారా నిధులు కావాలి సార్ అంటే, మా షాప్ కి ఇస్తాను, ఆ షాప్ కు పడిన నిధుల్ని కలెక్టర్ ద్వారా ఎగ్జిస్టింగ్ చేస్తున్నాం. కాళేశ్వరంలో నిలిచిపోయిన స్టేడియం పూర్తి చేసి ఓపెన్ చేయించాం, ఒక్కొక్కటి ఓపెన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం, ఒక పద్ధతి ప్రకారం చేసుకున్నాం. కానీ ఇది సరిపోదు, అందుకని ఆర్డిటీకి వచ్చా. మనం ఏదైతే ఇక్కడ కూర్చున్నామో ఈ ఆర్డిటీని కూడా చూస్తున్నాం. ఆర్డిటీని చూసి ఇది ఒక రోల్ మోడల్గా ఉంది. చాలా మంది క్రీడాకారులు రోలర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇక్కడ ట్రైన్ అవుతారు. ఇదే విధానాన్ని అన్ని చోట్ల రావాలి. నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మేము గేమ్ అడాప్టేషన్ పెట్టాం, ప్లేయర్ అడాప్టేషన్ పెట్టాం, P3 మోడల్, P4 మోడల్ తీసుకొని వస్తున్నాం. ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో, ఎవరైతే దాతలు ఉన్నారో మాతో పనిలే, మీ ఊర్లో బిడ్డను మీరే అడాప్ట్ చేసుకోండి. ఆ 10,000 20,000 వాళ్ళకి స్పోర్ట్స్ డ్రెస్ కానీ ఎక్విప్మెంట్ కానీ మీరు ఇస్తే ఎక్కడెక్కడో ఎంతెంతో ఖర్చు పెడతారు. ఆ క్రీడాకారుని కానీ ప్రోత్సహిస్తే వాళ్ళు మెడలిస్టులుగా మారితే వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుంది. మీ జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. ఎక్కడెక్కడో ఏదేదో ఖర్చు పెట్టేవద్దు. ఎన్ఆర్ఐలకి, పారిశ్రామికవేత్తలకి, దాతలకి, మనసున్న వ్యక్తులందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం, వాళ్ళు కూడా ముందుకు రావాలని మొదటి నుంచి చెప్తున్నాం. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా
ఖేలో ఇండియా ద్వారా నిధులు రాబట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఇప్పటికే 230 కోట్లకు సంబంధించిన ఏవైతే మా డిపిఆర్ ప్రపోజల్స్ ఉన్నాయో ఆ ప్రపోజల్స్ మాండవియాస్ గారిని స్పోర్ట్స్ యూత్ అఫైర్స్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది. ఇప్పటికి 2 సార్లు కలిసా ఇచ్చాము. ఈ బడ్జెట్ లో ఖచ్చితంగా మీకు ఉంటాయని చెప్పారు. తర్వాత నిన్న బడ్జెట్ వచ్చింది కదా, మనకి ఎంత కేటాయించారు? స్పోర్ట్స్ కేటాయిస్తారు, దాన్ని మళ్ళీ బైఫర్కేషన్ అవుతుంది. దాని తర్వాత పిఎం గారికి కూడా నేను మొన్న జరిగిన యూత్ మీటింగ్ టైంలో ఆ రోజు కూడా రిప్రజెంటేషన్ ఏజెన్సీ స్టేట్ తరఫున నేను, హరీష్ అన్న గారు ఎంపీ గారు, అమలాపురం ఎంపీ గారు, మా రామ్మోహన్ నాయుడు గారు, మా పురంధేశ్వరి గారు, ఎక్కువ ఎంపీలు అందరూ కూడా ఎప్పటికి వాళ్ళు స్పోర్ట్స్ మీద దృష్టి సారించారు. ప్రజాప్రతినిధులకు రిక్వెస్ట్, మీలో 10% స్పోర్ట్స్ ఖర్చు పెట్టండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక పద్ధతిగా ముందుకెళ్తున్నాం. ఎంత చేయగలుగుతామో ఈ 5 ఏళ్ళలో ఒక మంచిగా చేయాలి. 2029కి ఈ రాష్ట్రంలో నేషనల్ గేమ్స్ పెట్టాలనేది ఒక అజెండాతో ముందుకెళ్తాం. అందులోపల ఖేలో ఇండియా గేమ్స్ కూడా పెట్టాలి. ఫిట్ ఇండియా ఫిట్ ఉమెన్ అని ఉంది, మహిళల్ని క్రీడాకారులను ప్రోత్సహించాలని ఆ స్కీమ్స్ కు ప్రపోజల్స్ పంపించాం. నెహ్రూ యోజన కింద స్కీమ్ అది కూడా నిధులు కేటాయించాలని అడిగాం. దానికి కూడా ప్రపోజల్ మినిస్టర్ గారిని కలిసాం. సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిని కలిసి ఆ ప్రపోజల్. మీకు ఒక విషయం చెప్పాలి, లోకేష్ గారు ఒక విప్లవాత్మకమైన ఆలోచనతో ముందుకెళ్తున్నారు. ఏ విద్యాశాఖ మంత్రి కూడా స్పోర్ట్స్ను పట్టించుకోరు. అలాంటిది లోకేష్ గారు స్పోర్ట్స్ను పట్టించుకోరు. ఫస్ట్ టైం స్కూల్ ఎడ్యుకేషన్లో స్పోర్ట్స్కి సంబంధించి గతంలో హెచ్జిఎఫ్ స్కూల్ ఫెడరేషన్ వాళ్ళు గేమ్స్ ఆడేవాళ్ళు, యూనిఫామ్ ఉండేది కాదు, చినిగిపోయిన బట్టలతో పిల్లలు ఆడిచ్చేవాళ్ళు. అలాంటిది ఫస్ట్ టైం లోకేష్ గారు మంత్రి అయిన తర్వాత పిల్లలకి 13 ఉమ్మడి జిల్లాలకి ఒక్కొక్క జిల్లాకి వాళ్ళకి ప్రతిబింబించేలాగా డ్రెస్ కోడ్లు ముందే ఇచ్చి ఆ డ్రెస్తో పిల్లలు గేమ్స్ ఆడారు. గతంలో మీలాంటి దాతలను వాళ్ళు వచ్చి మాకు భోజనం పెట్టండి, టెంట్ వేసుకోవాలి, కిట్లు కావాలి, లేకపోతే ట్రైన్కి బస్ ఛార్జీలకు కావాలని చెప్పి దాతలను రిక్వెస్ట్ చేసుకుంటే కానీ గేమ్స్ ఆడిచ్చేయలేదు. ముందే టీఏడిఏలు 50% ముందే రిలీజ్ చేశారు. ఇప్పుడు బిల్లు పెట్టి అవి రిలీజ్ చేశారు. తర్వాత అంతకుముందు ఏం చేసేవాళ్ళంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే స్పోర్ట్స్ సంబంధించి స్కూల్ లెవెల్లో స్పోర్ట్స్ డెవలప్ చేయడానికి కొన్ని నిధులు ఇచ్చేది, స్టేట్ గవర్నమెంట్ కొద్దిగా ఉంది. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ స్కూల్ మా ఎగ్జాంపుల్ అనంతపురంలో ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది, వాలీబాల్ బాగా ఆడతారు, ఆడ వాలీబాల్ ఇరు, ఫుట్బాల్ ఇస్తారు. ఫుట్బాల్ ఆడే వాళ్ళకి బాక్సింగ్ హౌస్ ఇచ్చారు. బాక్సింగ్ హౌస్ వచ్చి ఇంకేదో ఇచ్చారు. ఎన్ని ఇవ్వాలని ఇచ్చారు, అవి కూడా నాసిరకంగా ఇచ్చారు. లోకేష్ గారు దృష్టి తీసుకెళ్తాగా ఆయన ఒక విప్లవాత్మకమైన ఆలోచన తీసుకొని వచ్చి ఏ స్కూల్లో ఏ గేమ్ ఆడుతున్నారు ఫస్ట్ ప్రయారిటీ 1, ప్రయారిటీ 2, ప్రయారిటీ 3, ప్రయారిటీ 4 పెట్టి పీడీలకి హెడ్ మాస్టర్లకి లాగిన్ ఇచ్చి విద్యార్థులతో సంతకాలు పెట్టించి ఆ సంతకాలు పెట్టిన మీరు ఎక్కువ మంది ఆడే గేమ్ ఏదైందో ఆ గేమ్ తగ్గట్టే మెటీరియల్ ఇచ్చేదా ఒక హై స్కూల్కి 30,000 రూపాయలు స్పోర్ట్స్ మెటీరియల్ ఇచ్చే విధంగా ప్రణాళిక చేసి ఈరోజు 18 కోట్ల రూపాయలు స్పోర్ట్స్ మెటీరియల్కి టెండర్ కాల్ఫర్ చేయడం జరిగింది. నాణ్య రకమైన మెటీరియల్ కానీ ఇకపోతే అందరం సస్పెండ్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఒక నిర్దిష్టమైన ఆలోచనతో కింది లెవెల్ నుంచి ఆలోచిస్తున్నాం. మీ సహకారం కూడా కావాలి, మీడియా సహకారం కావాలి. ఈరోజు ఈ రాష్ట్రానికి క్రీడాంధ్రప్రదేశ్ కావచ్చు, ఇది ఒక ఎమోషన్. క్రీడలు అనేది ఒక ఎమోషన్. కులం ఉండదు, ప్రాంతం ఉండదు, మతం ఉండదు. ఇక్కడ ఒకటే మన రాష్ట్ర గౌరవం, మన దేశ గౌరవం. ఒలింపిక్స్కి వెళ్తే మన దేశ గౌరవం, మన జెండా కనిపించాలి. దేశంలో ఆడుతా ఉంటే మన రాష్ట్ర జెండా కనిపించాలి. ఈ అజెండాతో పనిచేస్తాం. మన పిల్లల్ని ఆశీర్వదించమని కోరుకుంటున్నాం. రవి గారు, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు మా షోకి వచ్చినందుకు చాలా వివరంగా వివరించారు. మేము కూడా కోరుకుంటున్నాం, ఒక రాయలసీమ వాసిగా, ఒక రాయలసీమ వ్యక్తిగా రవినాయుడు గారు రాయలసీమ మీద ఎంతో కొంత పక్షవాతంతో ఎక్కువ నిధులు తీసుకురావాలి. చిన్న కరెక్షన్ సార్, చెప్పండి. నేను పక్కా రాయలసీమ బిడ్డని, చిత్తూరు బిడ్డని, తెలుసు, ఉమ్మడి చిత్తూరు బిడ్డని. ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఇది నాకు వేరే అనుకున్నా పర్లేదు, కానీ నా ప్రాంతం మీద నాకు అమితమైన ప్రేమ ఉంది. నా ప్రాంతం కోసం నేను ఖచ్చితంగా నిలబడతాను. మీరు కూడా చేయాలి. రాయలసీమ మొత్తం క్రీడల్లో ఇంకా అద్భుతంగా రావాలి. నాట్ ఓన్లీ రాయలసీమ, ఆంధ్ర మొత్తానికి రావాలి. బట్ కొంచెం ఒక 10%, 15% కొంచెం పక్షవాతం చూపేనా, ఎందుకంటే వెనుకబడి ప్రాంతం రాయలసీమ అనేది. ఈ ప్రాంతం మీద కూడా మీరు ఎక్కువ దృష్టి పెట్టాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.